मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఒక పెద్ద రాయి అంతరిక్షం నుంచి భూమి వైపుకు దూసుకు వస్తోంది. అది వస్తున్న వేగాన్ని చూస్తుంటే అది వచ్చి భూమి మీద పడితే భూమి మొత్తం నాశనం అయిపోతుందని అనిపిస్తోంది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది భూమిపై పడితే భూమి నశించిపోవును. వెంటనే ఏదైనా చేసి తీరాలి. ఐ థింక్ గేమ్ ఈజ్ ఓవర్. ప్రపంచం అంతమవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవాలంటే ప్రక్క గ్రహానికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ అంతరిక్షపు రాయి భూమి మీద పడితే ఈ భూమి అంతరించిపోతుంది. అదే నిజం. అరేరే, అది ఇప్పుడు మన వైపే వస్తోంది. మీరు వెళ్ళి ప్రొఫెసర్ కన్నా గారిని త్వరగా పిలవండి. ఆ పెద్ద అంతరిక్ష ప్రాణి ఇక్కడికొచ్చి పడ్డానికి ఇంకా ఎన్ని రోజులు అవుద్ది? ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. పెద్దలు చెప్పిన మాటలన్నీ నిజమే. జరిగే తీరుతుంది. ఎక్స్పెరిమెంట్ 10,000 కిలోమీటర్ల నుంచి 6,000 కిలోమీటర్ల వరకు తగ్గింది. ఏంటి 6,000 కిలోమీటర్లా? అంటే ఇది ఖచ్చితంగా భూమిని నాశనం చేస్తుందే. తర్వాత జరిగే సూర్యోదయానికి ఈ లోకంలో అసలు ఏమీ ఉండదు. తప్పకుండా భూమి పతనం అవుతుంది. ఓరి దేవుడా! సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? త్వరగా టీమ్ ఎక్స్ ని పిలువు. ఖచ్చితంగా టీమ్ ఎక్సే మనల్ని కాపాడగలరు. అదిగో అటు చూడండి, టీమ్ ఎక్స్. ఏదో మిషన్ ని పూర్తి చేయడానికి వెళ్తున్నారనుకుంటాను. మన సెంటర్కి వచ్చి చేరుకున్నాం. అబ్బాయిలు, ఈ రోజు వార్తలు మీరు విన్నారా లేదా? మేము చూసాం. సమస్య ఏంటని చెప్పండి. ఓ పిల్లలు, ఓ పెద్ద ఆకాశ ప్రాణి మన భూమికి వస్తూ ఉన్నది. 4 రోజుల తర్వాత పడి ఈ భూమి అంతటిని సర్వనాశనం చేస్తుంది. మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరే ఎలాగైనా కాపాడాలి. మీరు ట్రై చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకని మేము ట్రై చేయాలి? దేవుడా, మీరు ఇప్పుడు ఆపాల్సింది ఆకాశం నుంచి దూసుకొస్తుందే దాన్ని. దాన్ని ఎందుకు ఆపాలి? దాన్ని అంతరిక్షంలోనే అంతం చేయొచ్చు కదా. కానీ ఎలా? మాకు తెలిసినంత వరకు ఇంకా 6 కిలోమీటర్లే ఉంది కదా. ఓ పిల్లలు, మీ దుస్తులపై నేను రేజర్ తుపాకీని బిగిస్తాను. దాన్ని అంతం చేస్తే మీకు మంచి బహుమతి లభిస్తుంది. తర్వాత ఒక విషయం, సమయం చాలదు కాబట్టి రేపు ఉదయాన్నే మీరు బయలుదేరాలి. అందుకు మీకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. స్పెషల్ ట్రైనింగ్? అవును పిల్లలు, అంతరిక్షంలో సంచరించడం అంత సామాన్యమైన పనేమీ కాదు.
కొన్ని సమయాల్లో నాకు నేనే ఫ్యాన్ అయిపోతున్నాను. చాలా మంది సైంటిస్టులు మనకి చెప్పిన విషయం ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో అది భూమి మీద పడుతుందంట. ఇలా వినవా బాసు? అతను చెప్పేది వింటుంటే ఈ టీవీని పగలగొట్టాలని అనిపిస్తోంది. తమ్ముడు, నేను ఇప్పుడే విన్నాను రా, అదేదో భూమి మీదకి వచ్చి పడుతుందంట. అది ఎన్నటికి జరగదు బాసు. అది ఏదో కాదు, అది పెద్ద రాయి. ఓ, అలా కూడా చెప్పొచ్చా? ఇలా చూడు బాసు, అది నిజమే కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే, ఇలా చూడరా, అదేదో ఉన్న గ్రహాలను వదిలేసి భూమి మీద పడుతుందంటే అదేమన్నా మీ బాబాయ్ కొడుకా? నోరు మూసుకునిరా, వర్కౌట్ చేస్తున్నాను కదా. బాసు, నువ్వు చెప్పేది నిజమే. మనకంటూ మంచి బాడీ ఉంటే మన మీద ఏ పడినా మనకేం కాదు. ఏంటి వంకాయలు 100 రూపాయల? ఆ రాయి తప్పకుండా వచ్చి భూమి మీద పడుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అంతేకాకుండా భూమి అంతరించిపోవడం ఖాయం. నువ్వు ఇలా రా. వంకాయలు 100 రూపాయలకు అమ్ముతున్నావా? ఈ 100 రూపాయలు నా దగ్గర ఉంటే నేను నెలతో న్యూస్ పేపర్ కొనుక్కోగలను. దానికి వార్తాపత్రికను తినొచ్చుగా. నేను కిలో వంకాయలకి 90 రూపాయలే ఇస్తాను. ఇదిగో చూడండి అయ్యా, పైనుండి ఏదో రాయి పడబోతుందట, అందరూ చచ్చిపోబోతున్నారట. దగ్గరికి రా, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ నీకు ఒక విషయం అర్థం కాలేదు. అదే భూమి నాశనం కాబోతోంది, నువ్వు దాన్ని కొలగొడుతున్నావు. నేను అడుగుతున్నాను, ఆ 10 రూపాయలతో నువ్వేం చేయబోతున్నావు? దానికన్నా మంచిది ఏంటంటే వంకాయలు నేను ఉచితంగా తీసుకెళ్తాను. అయ్యో, అది ఇక 3 రోజులు మాత్రమే. ఆ తర్వాత నేను సృష్టించిన రాయి ఆ తర్వాత భూమి మీదకి వచ్చి ఢీ కొడుతుంది. ఆ తర్వాత భూమి అంతా నాశనం అయిపోతుంది. అందరూ సైంటిస్ట్ లంబూసం చూసి నవ్వేవారు కదా. ఇప్పుడు మీరంతా ఏడవబోతున్నారు. నేను అన్నిటినీ అంతం చేయకుండా వదిలిపెట్టాను. నాకెవరు సాయం అక్కర్లేదు. సర్వెంట్స్, ఎస్ మాస్టర్. నేను బడిపోవడం చూశారు కదా, నాకు ఎవరు సాయం అక్కర్లేదు. ఎస్ మాస్టర్. ఏమిటి ఎస్ మాస్టర్ అంటూ నన్ను పైకి లేపండి. మీరేగా ఎప్పుడు అంటూ ఉంటారు నాకు ఎవరు సహాయం వద్దని. అవునవును, బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు. టీ తీసుకురాను. చూడండి, నాకు టీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వెళ్ళే బాండి, వెళ్ళండి. అసలే నా కడుపు ఏం బాగోలేదు, నాకెవరు సాయం అవసరం లేదు. ఈ లంబూ సింగిని వాళ్ళు బయటికి నెట్టేశారు కదా. నన్ను ఒక పిచ్చివాడిగా సృష్టించారు. నేను సృష్టించిన మీటరాయిడ్ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఎవరి సహాయం నాకు అవసరం లేదు. మీరు ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అది కూడా నిద్ర మాత్రం వేసుకోకుండా. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చే రాయిని నాశనం చేయడానికి వచ్చేసారు మన టీమాక్స్. ఈ రోజు ప్రపంచం నమ్ముతున్నది మన టీమాక్స్ ని మాత్రమే. ఇతరులు వీళ్ళ గురించి ఏం చెప్తారు ఇంకాసేపట్లో మనం అందరం విందాం. టీమ్ ఎక్స్ లో ఈ కొత్త మిషన్ తో వాళ్ళు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు తప్పకుండా ప్రపంచాన్ని కాపాడతారు. దగ్గరకు రండి. ఇప్పుడు మీ కెమెరాలను తెరచి మీ ఆ చిన్ని చెవులను తెరచి నా మాటల్ని వినండి. టీమ్మేట్స్ ఇందులో ఖచ్చితంగా గెలుస్తారు, అనుమానమే లేదు. ఐ థింక్ ఈ పని టీమాక్స్ ఖచ్చితంగా చెయ్యగలుగుతుంది. గోవా మీద ఒకటి ఇచ్చాననుకో. ఏంటి నీకు టీమాక్స్ మీద నమ్మకం లేదా? వాళ్ళు వెళ్ళారనుకో, దాన్ని అసలు ఏమీ లేకుండా చేసేస్తారు. అన్యా, అది ఏదో కాదు, అంతరిక్షపు రాయి. అంతరిక్షపు రాయి. అవునా? దాన్ని ఏమీ లేకుండా చేసేస్తారు. ఏంటి అలాగా? టీవీ పెడితే అసలు న్యూస్లే. టీమెక్స్ ఎప్పుడు స్టార్లే. చప్పట్లు కొట్టండి. మీరే చూసారుగా, ప్రజలు అందరూ కూడా టీమెక్స్ గెలుస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ మిషన్ ని మా ఛానల్లోనే లైవ్ గా చూపించబోతున్నాం. పిల్లలు, మనం 29వ తారీఖున దాన్ని అంతం చేయబోతున్నాం.
సరే మీ ట్రైనింగ్ మొదలు పెడదాం పదండి. గాడిదా, నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావా లేదా వాకింగ్ చేస్తున్నావా? ఐడియా. నువ్వేం చేసావు? చేత ట్రైనింగ్ చేయిస్తున్నాను. బామో, నా వల్ల కావడం లేదు. ఎవరైనా పట్టుకోండి, నేను పడిపోతున్నాను. నన్ను కాపాడండి, కాపాడండి. సరే, కానీ మనం ఎక్కడికి వెళుతున్నాం? మనం ఇప్పుడు గ్రావిటీ ట్రైనింగ్ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఇక నెక్స్ట్ చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా కూర్చొని నాలా ప్రాణాయామం చెయ్యండి. ముందు అసలు ఇక్కడ నిలబడలేకపోతుంటే ఇక కూర్చోవడం ఎక్కడి నుంచి కూర్చోవాలి? జీరో లెవెల్ గ్రావిటీ అనేది చాలా కష్టంగా ఉంది. నాకు తల తిరుగుతుంది. మీరు తర్వాత దీన్ని నార్త్ ఈస్ట్ లో ఉంచి అక్కడే నాశనం చేయాలి. ఈ లేజర్ సహాయంతో దాన్ని అంతం చేయగలం. అరే, ఇది చాలా ప్రమాదకరమైనదే. ఇదే టీమ్ ఎక్స్ యొక్క స్పెషల్ సూట్, చూశారా? బాయ్, టీమెక్స్ మేము దాన్ని పూర్తిగా అంతం చేసి భూమికి తిరిగి వస్తాం. గుడ్ టు గో టీమ్ ఎక్స్. రెడీ? 3, 2, 1. ఇకపై మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఎందుకంటే మా టెలికాస్ట్ ని మొదలు పెట్టేశాం. టీమ్ ఎక్స్ ఇప్పుడే బయలుదేరారు. అన్నయ్య, ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఒరేయ్, వాళ్ళు దాన్ని లేకుండా చేసేస్తారు. ఇలా చూడన్నయ్య, నువ్వు చెప్పేది జరగాలి. ఒరేయ్, మన టీమ్ ఎక్స్ ప్రపంచాన్ని కాపాడడానికి వెళుతున్నారు. మరైతే వాళ్ళు దాన్ని తప్పకుండా నాశనం చేసేస్తారు. వాళ్ళకి ఇది పెద్ద మ్యాటరా చెప్పు. ప్రపంచంలో నచ్చిన వారందరూ తింటారు స్వీటు. అంతరిక్షపు రాయికి ఉంది ఈ రోజు రివిటు. చప్పట్లు కొట్టండి. తమ్ముడు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మనం స్పేస్ కి వచ్చేసాం కదా, కాబట్టి ఇక్కడ నుంచి మనమే దీన్ని ఆపరేట్ చేయాలి. నేను ఇగ్నిషన్ ని ఆన్ చేస్తాను. ఇప్పుడు మనం అంతరిక్షం రాయి లోపలికి వెళ్ళబోతున్నాం. మీరు సిద్ధమేనా? అదిగో అదే అంతరిక్షపు రాయి. నేనే దీన్ని అంతం చేస్తాను. నేను స్పేస్ షిప్ ని ఆటో పైలట్ మోడ్ లో మారుస్తున్నాను. ఇప్పుడు మన స్పేస్ స్కూటర్ లో అంతరిక్షపు రాయి దగ్గరికి వెళ్ళబోతున్నాం. రెడీయా? త్వరగా మీరు ఆన్ చేసుకోండి.
ఇది ఎక్కడికి వెళ్తోంది? సైడ్ నుంచి త్వరగా అటాక్ చెయ్యండి. నేను దాని పైకి దూకి దాన్ని నాశనం చేసేస్తాను. ఖచ్చితంగా అక్కడెవరో ఉన్నారు. వాళ్ళు నన్ను అక్కడి నుంచి నెట్టేశారు. యాంటీ గ్రావిటీ అటాక్. ఎనీ డౌట్స్? మనం ఇక్కడ ఉండే లేసర్ తో అటాక్ చేసి చూద్దాము. అది బ్లాస్ట్ అవడానికి బదులు మన స్కూటర్ బ్లాస్ట్ అయింది. ఎనీ డౌట్? స్కూటర్ నుంచి చెయ్యి తీయకండి, లేకపోతే మనం ఈ అంతరిక్షంలో ఇరుకుపోతాం. పోపట్ నీ చెయ్యవు. మిత్రులారా, నేను ఊహించిన దానికన్నా ఇందులో సమస్యలు బాగా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. అదెలా చెప్తున్నావు? ఈ మీటియోరాయిడ్ యాంటీ గ్రావిటీ పవర్ ని యూజ్ చేస్తోంది. మనం అటాక్ చేసేటప్పుడు అదే స్వయంగా షీల్డ్ ఏర్పాటు చేసుకుంటోంది. భయంకరమైన హైటెక్, ఇంటెలిజెంట్ గా కూడా ఉంది. లేదు, ఇది భూమిని నాశనం చేయడం కోసం తప్పకుండా ఎవరో ఒకరు కావాలనే పంపించుంటారు. అంటే ఎవడో ఒకడు భూమిని అంతం చేయాలనుకుంటున్నాడు. వాడు ఇక్కడే ఎక్కడో ఏదో గ్రహంలో ఉండి దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టున్నాడు. ఎనీ డౌట్స్? అవును, కానీ ఎవరు వాళ్ళు? ఈ యాంటీ గ్రావిటీ రేస్ సౌత్ నుంచే వస్తుంది. సౌత్ నుంచి అంటే బెంగళూరా లేదా హైదరాబాదా? అరే, అంతరిక్షంలో ఉండేటటువంటి సౌత్. ఎనీ డౌట్స్? ఎలాంటి డౌట్ లేదు. అది ఎవరైనా సరే సౌత్ లో ఉన్న ఏదో ఒక గ్రహం నుంచే దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఎక్కడున్నారు? గెలాక్సీలో ఇన్ని గ్రహాలున్నాయి కదా. లైఫ్ ఉండేది ఒకే ఒక గ్రహంలోనే. అక్కడ ఏలియన్స్ ఉన్నాయని కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. ఓహో, అలాగా? అయితే ఇది ఏలియన్స్ పనే అయి ఉంటుంది. కానీ మనం అక్కడికి చేరుకోవాలంటే 2 రోజులు పడుతుంది. వెళ్దాం అనుకుంటే మన రాకెట్ కూడా నాశనం అయ్యింది. సరే పదండి, మనకి ఎక్కువ టైం కూడా లేదు. రండి. ఈ రోజు తాజా వార్త. టీమ్ ఎక్స్ అంతరిక్షపు రాయి దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైందా ఏంటి? డబ్బు ఉంటే మనం కొని పెట్టాలి పెద్ద ఫ్లాట్. ఈ పిల్లలకి అసలు ఏంటి సమస్య? కొట్టుకో. మేము అసలు టెన్షన్ లో ఉంటే మీరు కవితలు చెప్తున్నారా? ఓ, ఆయన అలాగే చెప్తారులే. నాకెందుకో బాగా టెన్షన్ గా ఉంది తెలుసా? టీమ్ ఎక్స్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియడం లేదు. ఖచ్చితంగా ఈ మిషన్ ఫెయిల్ అవుతుంది. పిరికి బందలు, చేతగాని వాళ్ళు పారిపోతున్నారు. నన్ను గనక పంపించుంటే దాన్ని ధ్వంసం చేసి పారేసుండేవాడిని. అనియా, వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు. అవును, నిజమే. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు ఏది పడితే అది వాగడం ఏమైనా బాగుందా? అందరూ సైలెంట్ గా ఉంటారా లేదా నా చేతుల్లో తనులు తింటారా? ముందు వాళ్ళు ఏం చేస్తారో అనేది చూద్దాం. అయ్యో బాబోయ్, వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు? స్పేస్ సిగ్నల్ మొత్తం కట్ అయిపోయింది. వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కున్నారు. స్టేట్మెంట్ ని మార్చాలనిపిస్తోంది. మీరందరూ కొత్త గ్రహంలోనే వెళ్లి నిద్రపోవాలి. ఎందుకంటే మీరే చూస్తున్నారుగా, టీమ్ ఎక్స్ వాళ్ళు అంతరిక్షపు రాయిని అంతం చేయలేకపోయారు. ఇలా రా. నోటుకొచ్చినట్టు వాగకు. ఏదైనా మంచి విషయం ఉంటే చెప్పు. నీ పాడైపోయిన మొహాన్ని ముందు నువ్వు అద్దంలో చూసుకో. అప్పుడు నీకు ఒక విషయం అర్థం అవుతుంది. ఎంత దరిద్రంగా తయారయ్యావో నీకే తెలుస్తుంది. సారీ.
టీమాక్స్ నన్ను పట్టుకోవడానికి వస్తున్నారా? మీకు తెలియదు పిల్లలు, నన్ను పట్టుకోవడం మీ వల్ల కాని పని మాత్రమే కాదు, కుదరదు. ఇప్పుడు మీకు నా పవర్ ఏమిటో చూపిస్తాను. ఓ నా చంటి పిల్లలారా, వెళ్ళండి, వెళ్ళి ఆ టీమాక్స్ ని పట్టుబట్టి నా దగ్గర తీసుకురండి. ఈ లమ్ముని వాళ్ళు ఎలా కనిపెడతారో నేను చూస్తాను. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దగ్గర పడుతున్నాం. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏ హనీ, ముందు వచ్చిన పని చూడు, ఆ తర్వాత ఏదైనా ఆలోచించు. మన దగ్గరికి ఏదో ఒక స్పేస్ క్రాఫ్ట్ వస్తుంది. అయ్యా, అయితే ఎవరో మన కోసం భోజనం పంపించుంటారు. అవునవును, ఈ స్పేస్ లో నీ బాంబు ఉందిలే, అందుకే వండి పంపించుంటుంది. ఆహా, ఇదిగో వస్తుంది స్పేస్ లడ్డు. ఆహా, మా ఇవేమి లడ్డూలు కావు. ఇదే కొత్త సమస్య. ఏంటిది, అనవసరంగా అయితే నా వెంట పడిందే, ఎలా తప్పించుకోవడం? ఈ పని చేసేది ఎవరైనా వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎనీ డౌట్స్? అసిస్టెంట్స్, అసిస్టెంట్స్, పాపం ఈ జుట్టు కారణంగా కింద పడిపోయారు, దీన్ని కత్తిరించేవచ్చుగా. అయ్యయ్యో, అది తక్కువగానే ఉంది కదా, అది కత్తిరించేస్తే ఈయన మెదడు ఎలా పనిచేస్తుంది? అది కరెక్టే, దాని బదులుగా తలని కట్ చేసేద్దాం. టీ తీసుకురమ్మంటారా? రే, ముందు నన్ను త్వరగా పైకి లేపండి. కాస్త వెయిట్ చెయ్యండి, త్వరగా వెళ్ళి మీకు వేడి వేడి టీ తెస్తాను. రే, నాకు టీ అవసరం లేదు, ముందు నన్ను లేపండి. మీరు నాకు సాయం చేయవలసిన అవసరం లేదా? అలా వదిలేసేవేంట్రా, లేపు. నన్నేం చేయమంటో, సారేగా హెల్ప్ వద్దని చెప్పారు. నువ్వు గాని నా ఫ్రెండ్ కాకపోతే నేను ఎప్పుడో పైకి లేపేసిండేవ్వండి. టీ తీసుకురమ్మంటావా? నా మాటను మీరు జాగ్రత్తగా వినండి. టీమాక్స్ నన్ను పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు ఏ క్షణమైనా వచ్చి నన్ను పట్టుకోవచ్చు. నన్ను మీరు కాపాడండి. టీ తీసుకురమ్మంటావా ఏంటి? అరే, వాళ్ళు వచ్చేది సార్ని పట్టుకెళ్ళడానికి రా. అది అర్థం చేసుకోకుండా టీ కావాలని అడుగుతున్నావు, బుద్ధుందా నీకు? అదేంటంటే అని అని అలా అలవాటు అయిపోయింది, అందుకే అలా అంటున్నాను. ఎప్పుడు చూసినా మీరు ఇద్దరు ఇలా గొడవ పడుతూనే ఉంటారా? మీకు ఒక రెఫరీ ఇవ్వనా? మీరు నా మాట జాగ్రత్తగా వినండి. మన వాళ్ళని ఇక్కడికి త్వరగా రమ్మనండి. ఆ టీమాక్స్ నన్ను పట్టుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఒకే ఒక్కటి, మీరు వెళ్ళడానికి ముందు ఒక కప్పు టీ ఇచ్చి వెళ్ళండి. రండి రండి, అందులో రండి, ఈ రోజు అన్ని ఫ్రీనే. అంతరిక్షం వలన ఈ ఇంటికి ఎటువంటి ప్రమాదం జరగదు, చూడండి.
మాకు ఇల్లు కావాలి. ఇక అంతరిక్షం వల్ల మాకు ఏ ఇబ్బంది కలగదు. అదిగో అక్కడున్న ఆగ్రహమే. అందరూ త్వరగా రండి. అదిగో అలా చూడండి, అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. కనిపిస్తున్నారా? మా అందరికీ మీ సహాయం కావాలి. అరే నీకు మెదడు పనిచేయదా? ఇక్కడ హెల్ప్ దొరకదు. అన్నయ్య నాకు మెదడు చాలా ఎక్కువగా ఉంది. అయితే నాకు సాయం చేస్తారా? టీ తయారు చేయమంటారా? టీ తయారు చేయమంటారా? కానీ అందులో పాలు కాస్త ఎక్కువగా కలపండి. పంచదార అవసరం లేదా? వెయ్యండి, బాగా ఎక్కువగా వెయ్యండి. నన్ను చూసి ఎక్కిరిస్తున్నావా నువ్వు? నీ మొహం చూస్తే ఎక్కిరించడమే కాదు, రాయి తీసుకుని కొట్టాలనిపిస్తోంది. నా గురించి నీకు సరిగ్గా తెలియదు. నీ గురించి నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? అరే వీళ్ళని పట్టుకుని నా దగ్గర తీసుకురండి. ఇక్కడికి వచ్చిన వీళ్ళే గ్రహాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ సమస్య పెద్దదిగేలా ఉంది. త్వరగా వెళ్ళి సార్కి చెప్పండి. సార్ ఇక్కడ సమస్య పెద్దదిగా ఉంది, దయచేసి ఏదో ఒకటి చెయ్యండి. త్వరగా అందరూ పైకి రండి. మిత్రులారా, ఇప్పుడు మనకి ఎక్కువ సమయం కూడా లేదు. అందరినీ చితకబాదేసి పని త్వరగా పూర్తి చేయాలి. ఎనీ డౌట్స్? ఎటువంటి డౌట్ లేదు. కానీ వీళ్ళ మధ్యలో ఎవరో సార్ గురించి చెప్పారు. మనం ముందు ఆ సార్ని వెతికి కనిపెట్టాలి. దీని కారణం వాళ్ళే అయి ఉంటారు. అవును, అదలా నీకు తెలుసు బన్నీ. వాళ్ళు చెప్పారు కదా, మనమే వీళ్ళని నాశనం చేయడానికి వచ్చామంట. అవును, కాబట్టి వాళ్ళ మాస్టర్ని పట్టుకోవడం చాలా ముఖ్యం. కానీ అది ఎలా? ఇంకా 2 గంటల్లో ఆ రాయి భూమిని వచ్చి గుద్దుకుంటుంది కదా. ఐడియా, మనం వీళ్ళకి సరెండర్ అయిపోదాం. అప్పుడు వీళ్ళే మనల్ని వాళ్ళ మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. త్వరగా వీళ్ళందరినీ తీసుకువెళ్ళి సార్ ముందు నిల్చోబెడదాం. మన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది. ఆహా, మొత్తానికి సమస్య మొదలయ్యింది. టీమ్ ఎక్స్ భలే ఇరుకుపోయారు. చిన్న పిల్లలు తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియటం లేదే. మొత్తానికి ఇంకా 2 గంటలే మిగిలింది.
పట్టుకున్నాను. ఎవరి హెల్ప్ నాకు ఇక అక్కర్లేదు. అవసరం లేదంట. పదండి. ఆగండి ఆగండి ఆగమంటుండే. ఆగండి, ఈ లంబుకి మీ హెల్ప్ కావాలి. అసలు ఎవరి లంబు? నేనే. ఏంటి లంబు, చూడ్డానికి అలాగే చిన్న ల్యాంబ్లా ఉన్నారేంటి? అది నా పేరు లంబో సింగ్ లంబా. ఇదంతా ప్రొఫెసర్ లాంబాకర్ చేశాడా? పెద్దగా తప్పు చేస్తే కొడతారు నిన్ను పోలీసులు. ఈ సైంటిస్ట్ లాంబా మ్యాటర్ ఏంటి? అదేంటంటే వీడు సైకో సైంటిస్టు, అందువల్లే వీడిని పరిశోధనాలయం నుండి బయటకు పంపేశాం. ఎందుకంటే వీడు చంద్రమండలంలో నివసించాలన్నాడు. ఇలారా చూడండి, అతడు మీరు పిలిస్తే రాడు. ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడి నుంచి చెప్పండి. అది కరెక్టే. ఇలా చూడండి, మీరు చాలా గొప్పవాళ్ళు. ఏం చేసినా సరే ఆ లంబోని పట్టుకొని మీరు ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఇక 1 గంట టైం ఉంది. ప్రపంచం అంతమైపోతుంది. ఈ లంబో పవర్ ఏమిటో మీరు తెలుసుకుంటారు. నాకు ఎవరి సాయం అక్కర్లేదు. ఇంకో గంటలో నిన్ను బాగా దంచేసి పచ్చడి చేసి బాటిల్లో వేసుకుని భూమికి తీసుకెళ్తాం. ఎనీ డౌట్స్? ఇంకొక గంట మాత్రమే మన చేతిలో ఉంది. అటాక్! ఇంకా 25 నిమిషాలే ఉంది. టీమాక్స్, త్వరగా భూమిని రక్షించండి. ఊరికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను. భూమికి ఏదైనా జరిగితే ఆ డబ్బు మొత్తం పాడవుతుంది. ఏ కన్నా, ఈ ప్రపంచమే లేకపోతే ఆ డబ్బుతోను ఊరగాయ కొనుక్కుంటావా ఏంటి? అన్నయ్య, ఊరగాయ గురించి చెప్పుకో, నాకిప్పుడే నోరు ఊరుతోంది. నాకిప్పుడే తల తిరుగుతోంది. టీ తయారు చేయనా ఏంటి? అన్నయ్య, నేను ఒక విషయం చెప్పనా? నేను మీ మీద కూర్చుంటాను. మనం ఇద్దరం కలిసి ఎగురుకుంటూ గ్రహానికి వెళ్ళిపోదాం. ఏమనుకుంటున్నావు? నేను చులుకని, రాకెట్ ని కాదు. ఎగురుకుంటూ ఆ గ్రహానికి వెళ్ళిపోవడానికి. ఓహో, అంతా అయిపోయింది. మనం ఎవ్వరూ తప్పించుకోలేం. ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇక మీరేమీ చేయలేరు. ఇక 5 నిమిషాలే ఉంది. ఇంకొక 5 నిమిషాల్లో నా నుంచి తప్పించుకుని ఆ లివర్ ని పట్టుకుని కిందకి లాగి ఈ భూమిని కాపాడి మీరు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? ఒరే బుద్ధి లేనోడా, బన్నీ, త్వరగా నువ్వు వెళ్ళి ఆ లివర్ ని కిందకి లాగేయి. మీరు ఆ లివర్ దగ్గరికి అసలు చేరుకోలేరు. అద్దరు కొట్టేశారు హనీ బనీ, అద్దరు కొట్టేశారు. మనం సాధించాం హనీ బనీ, మనం సాధించాం.
వాళ్ళని వదలకండి, కుమ్మేయండి త్వరగా. బనీ ఇంకా 2 నిమిషాలే ఉంది. త్వరగా దాన్ని నాశనం చేసి వీళ్ళెవరు వదలకూడదు. టీ తీసుకురాను. అరే టీ మాత్రం ఎందుకురా, వాళ్ళందరికీ విందు భోజనం పెట్టు, సరిపోతుంది. దాన్ని అసలు ఎవరు ఆపలేరు. అది ఆటో సిస్టమ్. అది ఎక్కడికైనా వెళ్ళి గుద్దుకుంటేనే ఆగుతుంది. అవును, మీరు చెప్పింది నిజమే. లివర్ ని లాగేస్తే తన పొజిషన్ మారుతుంది, అంతే కదా? ఒరే గాడిదా, చెప్పు. అరే తన మాట కాదు, నా మాట విను. ఆ లివర్ ని కిందకి దింపు. ఇంకొక్క నిమిషమే మిగిలింది. ఎనీ డౌట్స్? ఇక ఈ భూమిని ఎవరు కాపాడలేరు. నాకెవరు సాయం అక్కర్లేదు. సార్, అది పొజిషన్ మారి వెళ్తోంది. మనందరం కలిసామంటే విజయం ఖాయం. మనల్ని ఎవరు ఓడించలేరు. ఎనీ డౌట్? ఆహా, నా టీం ఎక్స్ ఈ ప్రపంచాన్ని కాపాడేసింది. ఇక మీరెవరూ కూడా నన్నేమీ చేయలేరు. నేను కొత్త మెటీరియల్ ని తయారు చేస్తాను. నాకు సాయం అక్కర్లేదు. అది ఈ జన్మలో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ జన్మంతా నువ్వు పూర్తిగా జైల్లోనే ఉంటావు. ఎనీ డౌట్స్? త్వరగా ఈ సైంటిస్ట్ ల్యాంప్ ని ఎత్తుకు వెళ్ళండి. నాకెవరు సాయం అక్కర్లేదు. నన్ను వదలండి. కానీ వీడిని మనం జైలుకెలా తీసుకెళ్ళగలం? మన స్పేస్ షిప్ నాశనం అయిపోయింది కదా. నన్ను వదలండి. నాకు ఎవరు సాయం అక్కర్లేదు. మన మాస్టర్ ని తీసుకెళ్ళిపోయారు. అరే మన మాస్టర్ ని వాళ్ళు తీసుకు వెళ్ళిపోయారు. అదిగో కనిపిస్తోంది కదా, అదే మన భూమి. అదిగో చూడండి, మన టీం ఎక్స్ వచ్చేస్తోంది.
ఇలా రండి. మీరు ఈ ప్రపంచాన్ని కాపాడారు, అంతేకాకుండా లంబోని కూడా వదిలిపెట్టలేదు. నేను నిజమే చెప్తున్నాను, ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ మీరే. శభాష్. వావ్ టీమెక్స్, ఐ లవ్ యు. మీ టూ. తను చెప్పింది మీకు కాదు, టీమ్ ఎక్స్కే. శత్రువులందరూ మిమ్మల్ని చూస్తే పారిపోతారు. మీరు మళ్ళీ ఈ ప్రపంచాన్ని కాపాడేశారు. అర్థమైందా? పట్టుకోండి వీడిని, త్వరగా తీసుకువెళ్ళండి పోలీస్ స్టేషన్ కి. నన్ను వదలండి, నాకు ఎవరి సాయం అక్కర్లేదు. ఓ, మీరు నలుగురు బాగా అదర కొట్టేశారు. థ్యాంక్ యూ టీమెక్స్. అనియా, వీళ్ళని ఎక్కడో చూసినట్టు లేదు. అవును, కరెక్టే. మీ మొహాలు కాస్త చూపిస్తారా? ఎలా ఉన్నాయో చూస్తాను. త్వరగా వెళ్ళిపోతాం, లేకపోతే మళ్ళీ బుక్ అయిపోతాం. గుడ్ బై. మళ్ళీ ప్రపంచానికి ఎప్పుడైనా సమస్య ఎదురైతే అప్పుడు మళ్ళీ మేము వస్తాం. బై బై. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.